బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉచితాలు ఇచ్చింది తప్ప దీర్ఘకాలికంగా పేద ప్రజల జీవితాలలో దేశంలో ఆర్థిక సామాజిక లాభాన్ని చేకూర్చే విధంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఏ ఎన్నికలకు ఎన్నికలు, ఏ ఎండక గొడుగు పట్టేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈరోజు మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా లీకేజీలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా, దోపిడీ లేకుండా ఈరోజు పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తుంది. గతంలో ఇతర దేశాల మీద ఆధారపడి మన ప్రభుత్వాలు నడిచేవి. ఆ దేశాలు ఏమి అప్పిస్తారు, ఈ దేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి, బొమ్మల నుంచి మొదలు పెడితే ఆయుధాల వరకు 100కు 100% ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద, వాళ్ళు ఇచ్చే సహకారం మీద ఆధారపడి మన ప్రభుత్వాలు పనిచేసేవి. కానీ ఈరోజు అక్కడి నుంచి భారతదేశమే ఇతర దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఏ చేతితోటైతే మనము సహాయం తీసుకునే వాళ్ళము కాంగ్రెస్ హయాంలో, అదే చేతితో భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానాలకు అనుకూలంగా మనం అదే చేతితో ఇతర దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఈరోజు పేద ప్రజలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రకంగా ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈరోజు అమలు జరుగుతూ ఉంది భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఉచితంగా పేదలకు అందించేటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఏ దేశంలో లేదు, భారతదేశంలో ఉంది. 80 కోట్ల మంది ప్రజలకు వరకు కూడా ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం. దీని ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది, పంటలు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కరోనాలో ఉపాధులు కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంగా ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టాలనేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి పథకము ఇంకా కొనసాగిస్తున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు, గిరిజన ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు, బంజారా ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఎల్పిజి కనెక్షన్స్ ఉచితంగా అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. జల జీవన్ మిషన్ ద్వారా పద్నాలుగు కోట్ల మంది ప్రజలకు నల్లా ద్వారా ఈరోజు డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం కోసము స్వచ్ఛ భారత్ మిషన్ కింద
మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే దృక్పథంతో ఈరోజు 12 కోట్ల టాయిలెట్లు పేద ప్రజలకు నిర్మించడం అంటే